నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీన్ ఫుడ్ వరల్డ్. ఈ రోజు రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసేటువంటి పన్నీర్ బటర్ మసాలా ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో అదేలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా బటర్ వేసుకోవాలి. ఒక 4 లవంగం మొగ్గలు, 2 యాలకులు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. నూనె బాగా వేడెక్కాక 2 తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కాకుండా ఇది నిలువుగా కట్ చేసి పెట్టుకున్నానండి. సో అలా వేసుకోవాలి. మనకి తరిగిన ఉల్లిపాయ ముక్కలు అంటే చిన్న చిన్న పీసెస్ కూడా తర్వాత నెక్స్ట్ స్టెప్ లో అవసరం అవుతాయి. ఉల్లిపాయలు మనకి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రావాలి. ఉల్లిపాయలు కొద్దిగా దూరగా వేగాక 3 వెల్లుల్లి రెబ్బలు, 2 చిన్న అల్లం ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా దూరగా వేగాక 2 కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను. సో టమాటా ముక్కలు వేసిన వెంటనే కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం ఈ 10 మినిట్స్ దేనికి అంటే మనం వేసిన జీడిపప్పు కానీ టమాటా ముక్కలు మొత్తం అంతా మెత్తగా అవ్వాలి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇది బాగా చల్లారాక మిక్సీలో వేసుకుని బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. అంటే మెత్తని పేస్ట్ లాగా చేయాలి. ఇప్పుడు అదే పాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా బటర్ వేసుకోండి. ఇందులోనే ఒక బిర్యానీ ఆకు, కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా దూరగా వేగాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ కారం, 1/2 స్పూన్ జీలకర్ర ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోవాలి. ఎక్కువసేపు ఇవి వేగక్కర్లేదండి, కొద్దిగా దూరగా వేగితే చాలు. ఇప్పుడు మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో, సో ఇప్పుడు అది వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసాక ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత కొద్దిసేపు ఉడికిస్తే ఏమవుతుందంటే కొంచెం మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది. సో ఆయిల్ సపరేట్ అయ్యాక 1 కప్పు వాటర్ పోసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ ఇలా కొద్దిగా మనకి సపరేట్ అయ్యాక 1/2 కప్ వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకోవడం వల్ల ఏంటంటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ గ్రేవీ మొత్తం కొద్దిగా ఉడుకుతుంది. సో టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పుడు కొద్దిగా ఇలా 2 నిమిషాల పాటు ఉడికాక కొద్దిగా క్రీమ్ వేసుకోవాలి. క్రీమ్ ఆప్షన్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. కానీ పన్నీర్ బటర్ మసాలాలోకి క్రీమ్ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేస్తున్నాను. పన్నీర్ ముక్కలు వేసుకున్నాక ఇలా ఒకసారి మొత్తం కలుపుకోండి. సో పన్నీర్ ముక్కలు కొద్దిగా ఉడకాలి కాబట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఎప్పుడైతే ఆయిల్ సపరేట్గా మనకి కనిపిస్తుందో మనం చేసిన టెక్స్చర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో ఆయిల్ సపరేట్ అయిందండి, మనం చేసిన కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సో ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.